2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంట్ లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదోవ పట్టించడమే, సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారము 3,50,03,674 మంది అధ్యక్ష. ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచిలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ప్రజల్లో అపోహలు, అనుమానాలు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు. ఎవరు తగ్గలేదు. ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్ గా, సిస్టమాటిక్ గా, లాజికల్ గా చేసిన ఎక్సర్సైజ్. మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. ఫిజికల్ గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? గత ప్రభుత్వం ఆ రోజు పబ్లిక్ డాక్యుమెంట్ చేసిండ్రా అధ్యక్ష, శాసనసభలో పెట్టిండ్రా అధ్యక్ష. ఈ రోజు శాసనసభలో పెట్టిండ్రా, దానిపైన చర్చ చేసిండ్రా. దానికి శాంక్టిటీ లేదు, లీగాలిటీ లేదు. డాక్యుమెంట్ పట్టుకొని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకండి. వాస్తవంగా 2031కి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే, గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు. ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు. మొత్తం ప్రభుత్వం 100% ఒక సచ్చీలతతోటి, మంచి మనసుతోటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నేను